ఆ పిక్చర్లో రంగుల రాట్నంలో అది స్టేట్ అవార్డు, సువర్ణనంది, సెంటర్లో ఉంది ప్రాంతీయ ఉత్తమ చిత్రం. రంగుల రాట్నం సినిమాలో ఎలా బుక్ అయ్యారు? అప్పట్లో రావడానికి చిన్న అదృష్టం కూడా వచ్చింది. అప్పట్లో చాలామంది సీనియర్ ఆర్టిస్టులతోనే సినిమాలు తీస్తున్నారు. మహా అయితే రామారావు, నాగేశ్వరరావు, కాకపోతే కాంతారావు, అలా ఏదో అంతకంటే ఎక్కువ అప్పుడప్పుడు ఏదో సత్యనారాయణ ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్లాప్ అవటం, లేకపోతే బాలయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి కుంకుమరేఖ ఫ్లాప్ అవటం, ఇంకా హీరోలు వరవడలేదు. హర్నాథు, రామకృష్ణ అప్పుడు ట్రైల్లో ఉన్నారు మాకంటే. అంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు, వాళ్ళు లక్ష్మణుడు, భరతులు అటువంటి వేషం వేస్తారు. వాళ్ళ మీద హీరోలుగా తీయాల్సినంత సినిమాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. కానీ ఆద్యుడు ఆదురు సుబ్బారావు గారు అసలు మొత్తం ట్రెండ్ మార్చేశాడు. ఆయన కొత్త వాళ్ళతో తీసి సినిమాలు తీసి మన పగడబందీగా టెక్నాలజీ, మంచి మ్యూజిక్ ఇచ్చి వాళ్ళకంతా మంచి ప్యాడింగ్ ఇచ్చి చేస్తే అంత బ్రాండ్ న్యూ పెట్టుకుంటే చేయగలనని చెప్పి తేనె మనసులు అనౌన్స్ చేశాడు. ఆ తేనె మనసు సెలక్షన్స్లో అప్పట్లో కాలేజీలో డ్రామాలు అవన్నీ వేస్తూనే నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఆల్రెడీ బాపట్ల చేసి ఏలూరులో ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఫస్ట్ పోస్టింగ్ మాకంతా చాలా డిమాండెడ్. మేము అగ్రికల్చర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఫైనల్ ఇయర్ అయిపోతున్నాం కానీ ఇమీడియట్గా మా జాబ్ రెడీగా ఉంది. 64 వెళ్ళి ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఏఈఓస్ మమ్మల్ని. ఒక డిఏఓ కింద చేస్తుంటే ఇది అక్కడ కూడా డ్రామాలు ఇవన్నీ కాలేజీలోను అది ప్రొఫెషన్ అవుతుంది అనుకోలేదు. బట్ అందరు రెచ్చగొట్టారు. తేనె మనసులు అందరూ వెళ్తున్నారు. అందరూ ఏలూరు నుంచి కూడా చాలా మంది కుర్రాళ్ళు వెళ్తున్నారు. సరే బెజవాడలోనే సెలక్షన్ అని ఏ సెంటర్ కాసిన వైజాగ్, రాజమండ్రి అలా పెట్టి సుబ్బారావు గారు, ఆది సుబ్బారావు అందరూ. అప్పుడు ఎవరెవరెవరు ఏంటో మాకు తెలియదు, ఎవరెవరు ఎంత ప్రముఖులు మాకు తెలియదు అన్నమాట. ఎవరు కెమెరామెన్ ఆదురు సుబ్బారావు అంటే మో మనసులు తీసేస్తారని అనేవాళ్ళు. అప్పుడు వీళ్ళు నామాన్ని హైదరాబాద్లో సెలెక్ట్ చేశారట. తర్వాత అప్పుడు మమ్మల్ని ఫోటోలు తీసుకుని చాలా తక్కువ మందిని పంపించేశారు. రాలా. తర్వాత 1 year గ్యాప్, ఏదో ఒక 6 months గ్యాప్. వాళ్ళ కని మనసులు ఎలా చేస్తే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఈ కృష్ణరాజు కూడా వచ్చాడు. అది అప్పుడు కృష్ణరాజు నాకు తెలియదు. వారుగా ఉన్నాడు. ఏంటి ఇంత మంచి పర్సనాలిటీస్ వస్తే నేను ఇంతున్నాను వీళ్ళ ముందు, అసలు క్వశ్చన్ లేదు మనం సెలెక్ట్ అవ్వటం అనేది అని అనుకున్నాను. నేను కూడా చెప్పాను చాలా కష్టంగా సినిమా ఛాన్స్ అంటే అని చెప్పాను మా ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ మామూలు జాబ్ చేసుకుంటున్నాను, పెళ్లి కాలేదు నాకు, బ్యాచులర్. తర్వాత అప్పుడే ట్రైల్స్లో ఉండగా కూడా మా ఫాదర్ పోయాడు. 2 sisters మ్యారేజ్కి ఉన్నారు. అందువల్ల మా ఎటువంటి ఒక జాబ్ తప్ప ఇంకా మిగతా పిచ్చ వేషాలు వేయద్దండి మా మదర్. ఇది ఏంట్రా సినిమాలన్నీ వద్దు, అవన్నీ అసలు బ్యాడ్, అట్లా మీడియానే మంచిది కాదని ఆవిడకి అభిప్రాయం. సినిమాలో గడిపితే చెడిపోతారని. తర్వాత 2 sisters ఉన్నారు, పెద్దవాడివి నువ్వు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందని. సరే నేను దానివల్ల మొత్తం ఉన్న ఉత్సాహం కూడా చంపుకున్నాను అన్నమాట ఫ్యామిలీ కోసం. తర్వాత మళ్ళీ వీళ్ళు చూసి బిఎన్ రెడ్డి గారికి మాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ అయినా పద్మవిభూషణ్, వాహిని సంస్థలు వాళ్ళు ఎంత ఆయన దగ్గర నుంచి ఆఫర్ ఏంటంటే ఈ ఫోటోలు వెళ్ళినాయి. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా మేము ఇచ్చాము ఫోటోలు కానీ ఆయన ఎవరైనా కొత్త వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారంటే వాటిలో కొంచెం డిస్కౌంట్ చేసి అంత సెలెక్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది బాగున్నారండి. అప్పుడు కొంచెం బాడీ బిల్డింగు సరదా నాకు, బాడీ బిల్డింగ్ మంచి నొక్కులు చింత చుట్టూ అని ఉండేది. అది ఒరిజినల్గా ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ బాడీ, అది మామూలు దీనికోసం కాదు, ఊరికే జిమ్స్కి వెళ్ళటం, సరదా బాడీ ఫిట్నెస్ చేసుకోవడం. అది ఎందుకో అని అనుకుంటే తర్వాత ఎవరు ఈ కుర్రాడిని మీరు చూసారంటే ఎక్కడో అగ్రికల్చర్ కాలేజీలో ఏదో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్నానండి వేలూరు. అందరు అడ్రస్ ఉన్నాయి కదా మావి. ఒకసారి చూస్తాం అతను బెజవాడ పిలిపిస్తారా అని. తెలుసుకోకుండా 1 night నాకు ఆఫర్ నాకు ఈ ఆఫర్లన్నీ అనుకుంటూ అప్పుడు పెళ్లి సంబంధాలు నాకు వస్తున్నాయి. ఏంటిగా బెజవాడలో వాళ్ళు ఇక్కడ చూడాలంటే అటువంటిది ఏమో అనుకున్నా. కానీ సినిమా ఆపరేట్ 6 నెలలు అయింది మర్చిపోయి వాళ్ళు ఏదో మా సుబ్బారావు లేదట ఎవరో పెద్ద వాహిని సంస్థ, వాహిని విజయ అంటే శాలరీకి పనిచేశారు వీళ్ళు. నాగేశ్వరరావు వీళ్ళంతా మీరు రామారావు మీకు తెలుసు, అది రంగారావు, రైలంగి, సావిత్రి అందరినీ కూడా శాలరీస్ మీద 1000 రూపాయలు 500 అట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో ఉండాలి. అది వాళ్ళు పిలవటం ఏంటంటే నేను సెలెక్ట్ చేయటం ఏదో చూస్తూ ఉంటున్నారండి. అంటే అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుని అది వాళ్ళే తీసుకెళ్తారట సెలెక్ట్ అయితేనే. బట్ సెలక్షన్ దాకా వచ్చింది మీ ఫోటో. సో విజయవాడ వచ్చి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కో డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు వస్తారు,
అంటే నాతో పాటు 15-20 మంది ఉన్నారు, నేను ఒక్కడే కాదు, ఆడామోగా ఉన్నారు. విజయవాడ సెంటర్ పెట్టారు. ఏలూరులోగా పక్కనే కదా, అవును. ఏలూరులో పనిచేస్తున్నాను నేను. కాబట్టి అని అప్పటితే నేను మామూలు జాబ్లో ఉన్నాను, సండే తప్ప నాకు వీల్లేదు, సండే వస్తానని చెప్పి ఊరికి ఎట్టో రాదని ఊరికే ఏదో ట్రయల్స్ వేసి అన్నీ అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో కూడా దే ఆర్ నాట్ అలౌయింగ్. సరే పిలిచారు కదా అని అక్కడ కారు వేసుకొచ్చారు వాళ్ళు. ఈ కార్లు తీసుకెళ్తారు అనేది కల్చర్ ఉందని నాకు అప్పుడు తెలియదు. కారు వేసి ఏలూరులో కాల్ చేసి మీకోసం కాల్ చేసి మా డిపార్ట్మెంట్ తిరగకూడదు, డిపార్ట్మెంట్లో తిరగకూడదు, అది ఏం చేస్తున్నాం అనేది అది అని. అందుకని నేను కాసేపు ఆలోచించి మా బావగారు కూడా అక్కడ తెలిసి బెలవాడలో ఉంటే ఆయన కూడా తీసుకొచ్చారు. చూద్దాం రా వాళ్ళు మేకే ట్రయల్ ఆయన కుర్రాడు ఇప్పుడే కానీ మళ్ళీ పెళ్ళి పిల్ల కట్ట కుదరదు. ఆయన చాలా ఇంట్రెస్ట్. అలా వెళ్ళి అనమాట. వెళ్తే వెల్కమ్ హోటల్ అన్నీ ఉంది. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు, మంచి మంచి కుర్రాళ్ళు, కత్తోళ్ళు లాంటి కుర్రాళ్ళు, అమ్మాయిలు. అది లోపలికి వెళ్ళగానే నన్నేమల్లా డైలాగు ఏం లేదు. అప్పుడు నా పేరు చంద్రశేఖరరావు హరిప్రసాద్, చంద్రశేఖరరావు అనేవాళ్ళు అందరూ. ఎవరు మిస్టర్ శేఖర్రావు అని ఎవరో అడిగారు, అది కెమెరామెన్ అంట. రిమూవ్ షర్ట్ అన్నాడు. ఏంటి షర్ట్ ఎందుకు ఇంటర్వ్యూ, ఇదేమి ఇంటర్వ్యూ అన్నాను. అంటే వాడు దే వాంటెడ్ టు ది బాడీ, వాళ్ళకి ఏదో ఫోటో చూసి అనిపించింది. ఎందుకన్నాను, జస్ట్ లోపల బండి ఉంది, అలాగే తీస్తున్నారు, ఆ స్టిల్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర. ఫస్ట్ సెలక్షన్ కోసం అలా పెట్టి ఇటు పక్క పోపో ఇటు పక్క పోపో లేదు తీసి పంపించేస్తారు 5 minutes. అలాగే అంతకుముందు వాళ్ళకి కొంతమంది డైలాగ్